తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్త పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని తిలకించారు. ఉదయం శ్రీ సీతా లక్ష్మణ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేశారు. ఊంజల్ మండపంలో అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా జరిగింది. తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ తదితర 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ పుష్పాలను భక్తిభావంతో విరాళంగా సమర్పించారు. పుష్పాల సుగంధంతో ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. నారాయణస్య శ్రీపదక్షేత్ర అధిష్ఠితస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినః శ్రీ పుష్పయాగాఖ్యం కర్మణి స్థల శుచ్యర్థం, ద్రవ్య శుచ్యర్థం, మండప శుచ్యర్థం, సర్వోపణ శుచ్యర్థం, పుణ్యాహం వృద్ధిం భవన్యా అంతరిక్షే బహుధా భవంతి. అలకులైనటువంటి ఆ రామభద్రుడి యొక్క ఈ శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని, అలాగనే ఆ పుష్పములకు అధిదేవత ఉంటారు. ఆ భువి ఖ్యాతమభిరామేణ వా పునః అగ్నిశోమాత్మకం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తను ప్రారంభిస్తున్నారు. అదాశోష్టరస్య వేదాః ఇంద్రయ ఉనని విశ్వా ప్రవిష్టావే శోషమే తుమన్మాగిరీక్షిత ఉరుగాయాయ వృష్ణే య ఇదంతం క్షేత్రాయ విష్ణుర్మనోషేదస్యన్ ధ్రువాస అస్య గీరయోజనాథ ఉరుక్షితిం సజనీమాచకార ప్రదత్తే అద్య శ్రీవివిష్టనామార్య శ్రీరంగైస్తుష్టువాంసస్తనోభిర్వ్యాసేమ దేవహి దయ్యదాయో శతబిందు శరదో అందే దేవాయత్రానశం షన్నః సుకృతాని సంతు షన్న ఇషిరో అభివాదు వాతాః షన్నోద్యావా శమో సంత్వాపాః షన్నో అదిర్భవతు హృదేభిః షన్నో ఇతి శ్రవాః అచ్ఛాచరామసి తదిత్ అర్థం దివే దివే దేవయతే దివే దివే ఇందోరాధో మఘోనామితి మఘోనాం అభ్యర్షార్షాభ్యా అభ్యర్షా మహానాం మహానాం అర్షార్ష మహానాం మహానాం దేవానాం దేవానాం మహానాం మహానాం దేవానాం దేవానాం వేతిం వేదాః అనుసూర్యస్య పురుత్రా రశ్మేన దద్యావా పృథివీ ఆదాదంధా ఆగత్య వాజ్యధ్వా సర్వామృధో విధోనుతే అగ్నిగ్రాసధస్థే మహతి చక్షుషాని జీగీషతే బృహంతం యచష్ఠమన్నైరభసందృశానం ఆవిశ్వతః ప్రత్యంజంజిఘర్మ్య రక్షసా మనసా దజ్జూషేత మర్యశ్రేస్పృహయద్వర్ణో అగ్నిర్నాభిమృషే విశ్వదేవ్యావతి పృథివ్యాः సధస్థే అంగిరస్వత్పాదందోఖే మిత్రస్యాచర్షణే ధృతో భో దేవస్యాసా దశాదిశా ప్రోణా ఉత్థాయ బృహదే భవోదోదిష్ఠధ్రువాత్వం మిత్రైతాందాముఖాం పరిదధామోహంతారుష్టుభంఛందారోహ దిశో న విక్రామస్వ అక్రందరగ్నిస్తనయన్ని భానునా భాత్యంతః అగ్నేభ్యావర్తిన్నభిమాని వర్తస్వాయూషా వర్చసా యదా జగంధా
समुद्रे त्वा नृमणा अप्सन्तन्नृचक्षादीधे दिवो अग्नबोधन् तृतीये त्वा रजासितस्थिवाग्रसमुपस्थे अग्गासृज्या मातृभिष्टम् ज्योतिष्मान् पुनरासादः पुनरासद्य सदानमपश्च पृथिवीमग्ने शेषे मातुर्यथोपस्थेऽन्तरस्याग्रशिवदानः द्रपर्वतं वियाद्वः सृजाद्धा राहम् आमा स्या पा वा सुले उच्चाद ओ वा नाशा कायिनो ये तद्वोगाय सुदे सजाये अर त्रिमृथिव्याः वैश्वानराः ऋत आ जातमग्ने काविं सम्राः जामति थिन्दनानाम् आसन्नः पात्राञ्जन इन्ददेयाय धनापताय नामा नमा उत्तादिभ्यश्च तन्वानेभ्यश्च नमोनि शङ्गिभ्यश्च पवेदिभ्यश्च नमः सारिभ्यश्च प्रे च विपथाय च आवज्जामि धन्वानो विदे मन्युन्नया मसि मृडदान् इह अस्माभ्य मन्युन्नया मसि मृडदान् इह अस्माभ्यम् इडाभा येदं विश्वं भूतं ययोः हावो वाह ना पृथिव्यो वा पृथिव्यो वा पृथिव्यो वाहाय पृथिव्यो वाहाय पृथिव्यो वाहावो वा इह सर्वैश्वानाराय प्रादिशो